తమ్ముడు మరి వరదలు వచ్చినాయి, మీకు అన్నీ అందుతున్నాయా? ప్రభుత్వం బాగానే చేస్తుంది. మొన్నటి దాకా అయితే ఏం అందలేదన్న. ఇప్పుడైతే టాటర్లో వచ్చేస్తున్నారన్న. మా మా ఇంటి దగ్గరికి వచ్చి టాటర్లో వచ్చేస్తున్నారు. సింగనాథ్ దగ్గరికి వచ్చామన్న. వాటర్ బాటిల్ తీసుకెళ్తున్నాం మంచిలు లేకపోతే. పిల్లలకి పాల బయటలు తీసుకెళ్తున్నాం అన్న. మొన్నటి దాకా అయితే ఏం అందలే. ఇల్లు మొత్తం మునిగిపోయిందన్న వామ్మేకల్ని. ఇప్పుడైతే ఫుడ్ అంతా బాగానే ఇస్తారు. బాగానే ఇస్తున్నారన్న. ఇప్పుడు బాగానే అందుతుంది. మొన్నటి దాకా అయితే తింటాకు కూడా ఏం అందలేదన్న. బాబు గారు వచ్చి తిరిగారు, తెలుసా? తెలుసన్న, పడవలో తిరిగారు. ఓకే అన్న. అన్న, ఈ ప్రభుత్వం సహాయ చర్యలు అంతా బాగానే ఉన్నాయా? బాగానే ఉందన్న, ప్రాబ్లం ఏం లేదు. అక్కడికి వస్తూ ఉంది, బ్రిడ్జ్ వరకు వస్తుంది, కొన్ని మేము తీసుకెళ్తా ఉన్నాము. అయితే లోపలికి కొంచెం రావటం కష్టమైంది. సింగిల్ పర్సన్స్ వచ్చి అందిస్తూ ఉన్నారు మాకు ఫుడ్, అది వాటర్, మిల్క్ అందిస్తున్నారు. వాటర్ ఒకటే మాకు కొంచెం కష్టమవుతుంది దొరకటం. బ్రిడ్జ్ వరకు రావాల్సి వస్తుంది. ఇక్కడ వరకు ఉండింది, ఇప్పుడు తగ్గింది. ప్రస్తుతానికి అయితే పర్లేదు, కానీ చెత్త అంతా ఉంది. వాటర్ మెయిన్ ప్రాబ్లం. మరి మన బాబు గారు రాత్రి తెల్లవారుజామున ఇలా తిరుగుతున్నారు కదా, ఇంటింటికి వచ్చి అడుగుతున్నారు కదా, నీళ్ళు దిగి అడిగి వస్తున్నారు కదా, దాని ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అనిపించింది. దాని ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళ రెస్పాన్స్ బాగానే ఉంది. వాళ్ళది తప్పు పట్టడం అది రాంగ్ కాదు. రెస్పాన్స్ మాత్రం బాగుంది వాళ్ళది. హెల్పింగ్ బాగా ఉంది. ఫుడ్ సప్లై కానీ వాటర్ ఏదైనా కూడా ఇన్ టైంలో వస్తుంది. ఎక్కువ లోపల వెళ్తూ ఉంది. మేము ఇక్కడ లోపల ఉంటాము, మాకు కొంచెం అందటట్లేదు. సో మేమే వచ్చి మేమే తీసుకొని వెళ్తూ ఉన్నాము, అంతవరకే. మరి బాబు గారు ఇంత చేస్తుంటే జగన్ వాళ్ళ కార్యకర్తలు ఈయన ఊరక పైకి ఇలా చేస్తున్నారు, ఫోటోలకి పోయిలు ఇస్తున్నారు, నైట్ పూట నిద్ర రావట్లేదని ప్రెస్ మీట్లు పెడుతున్నారు అంటున్నారు. అలా ఏం లేదు, వాళ్ళు బాగానే చేస్తున్నారు. అది జగన్ ప్రభుత్వం, చంద్రబాబు, అది తప్పు. అది ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మంచిగా చేస్తూ ఉంది. అది ప్రాబ్లం అయితే ఏం లేదు. వస్తున్నారు, సప్లై ఇస్తున్నారు. దొరికినంత వరకు ఓకే, హ్యాపీ. దొరకకపోతే అది దేవుడు చేసిన దానికి మనం ఏం చేయలేము. దానికి ప్రజెంట్ మాత్రం బాగానే ఉంది. ప్రాబ్లం వాళ్ళ హెల్పింగ్ మాత్రం మనం ఉంది. అందుతుంది లేదు అన్నది తర్వాత దేవుడు ఎరుగు, మా నసీబ్. అది కొంచెం వరకు మాకు రాకపోతే మేమే వచ్చి తీసుకుని వెళ్తున్నాము. వాళ్ళైతే హెల్పింగ్ అయితే బాగుంది, మాకు ప్రాబ్లం ఏం లేదు వాళ్ళతో. అది చూడాలి, అది నెక్స్ట్ ఏమవుతుంది అని. వాటర్ తగ్గి కొంచెం చెత్త ఉంది కదా, అది క్లీన్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాము. అదొకటి. కొంచెం వాటర్ కొంచెం ఇళ్ళల్లోకి, అంటే ఇప్పుడు మెయిన్ రోడ్ ఇది, ఫస్ట్ సందు సెకండ్ సందులోకి వచ్చి కొంచెం వాటర్ సప్లై చేస్తే హ్యాపీ.